అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడి నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము జెఫన్యా 3:15. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమెన్. దేవుడు ఈరోజు మనందరితో చెప్తూ ఉన్నాడు, నేను మీ మధ్యలో ఉన్నాను. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి గొల్యాతును జయించగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు అన్ని విషయాల్లో విజయం పొందుకున్నట్లుగా చూసినాం. ఎవరు చూసినా ఇశ్రాయేలు ప్రజలంటే భయపడిపోయేవారంట. ఎందుకు అంటే అమ్మో వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని మనం జయించలేము అని ఒక భయము కలిగి ఉండేవారంట. యెహోషాపాతు రాజు మీద కూడా మరి 3 దిక్కుల శత్రు సైన్యం వచ్చినప్పుడు ఆయన దేవుడిపై ఆధారపడినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండి వారికి విజయం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనం ఏ పరిస్థితిలో గుండా వెళ్తూ ఉన్నాము, అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీ మధ్యలో ఉన్నాను, మీకు ఇక ఏ అపాయము సంభవించదు, మీరు దేనికి భయపడని అవసరం లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధురానికి వందనాలు. ఇదిగోనైనా మాకు ఈ దినం ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.